నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు. చైర్మన్ రవికుమార్ కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచిన జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్. వైసీపీ నేతల పాపాలకు ప్రాయశ్చిత్తం లేదన్న టీడీపీ నేతలు. గుడివాడలో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. విద్యార్థులపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్. గుడివాడ జీవి పూర్ణచంద్రరావు ఫంక్షన్ హాల్లో చిన్మయ మిషన్ అమృతోత్సవాలు. హోమ పూజలో పాల్గొన్న సామాజికవేత్త బాబు శ్రీకర్ దంపతులు. దేవాలయ పరిరక్షణకు అందరూ పాటుపడాలని నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచించారు. సింగరాయపాలెం, చేవూరుపాలెం సెంటర్లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ గా బొంగు రవికుమార్ ను ఎన్నుకోనున్నారు. సభ్యులుగా ఉప్పలపాటి విమల, వడ్లమాని నాగలలిత, నీలం శివరమేష్, పరాసాకృష్ణ, బూరమైన సోమమ్మ, కొట్టి సుబ్బలక్ష్మి, దగాని నాగలక్ష్మి, బెజవాడ నాగవెంకట రాధాకృష్ణ, బట్టిప్రోలు నాగసిరి, సొంటి నాగకొండతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు సుమారు 100 ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లతో పెదపాలవరం నుండి సింగరాయపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వీరమల నరసింహారావు, నాయకులు చల్లగుల శోభనాద్రి చౌదరి, చల్లమయ్య ఆలయ సహాయ కమిషనర్ గంగా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిలబడ్డడురా ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము. తల రాత మార్చుకుంటది గోవా. ఖచ్చితంగా నాకు నమ్మకంగా నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు కానీ నాయకులందరికీ, వేదిక ముందున్న నాయకులకు, ఎన్డీఏ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ ఇక్కడ ఉన్నవాళ్ళు Gracias.
కమిటీ సభ్యులు బ్రహ్మాశ్వర గారికి విచ్చేసిన మా పెద్ద రైతులు శాసనసభ్యులు మాజీ మంత్రి కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి రైతులు నియోజకవర్గం కన్వీనర్ 12 సంవత్సరాలుగా మండల పార్టీ సెక్రటరీగా పనిచేశాను పార్టీ. అదే తిరిగి మరి అదే పార్టీ నాకు ఈ దేవస్థానం చైర్మన్గా పార్టీ గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ 2 గ్రామాలనే కాకుండా 10 ఒక్కరిని సమన్వయపరుచుకొని దేవస్థానం అభివృద్ధికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియపరుచుతాను. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి ఎవరైనా మనసు చిన్న చిన్న విషయాలు ఏమైనా మనసుంటే నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. సరే చైర్మన్ కమిటీ సభ్యులు బ్రహ్మాశ్వర గారికి విచ్చేసిన మా పెద్ద రైతులు శాసనసభ్యులు మాజీ మంత్రి కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి రైతులు నియోజకవర్గం కన్వీనర్ దేవరామ నరసింహ గారికి, ఎమ్మెల్సీ దేవామ వెంకటరామ గారికి, ఎమ్మెల్సీ 12 సంవత్సరాలుగా మండల పార్టీ సెక్రటరీగా పనిచేశాను పార్టీ. అదే తిరిగి మరి అదే పార్టీ నాకు ఈ దేవస్థానం చైర్మన్గా పార్టీ గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ 2 గ్రామాలనే కాకుండా 10 ఒక్కరిని సమన్వయపరుచుకొని దేవస్థానం అభివృద్ధికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియపరుచుతాను. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి ఎవరైనా మనసు చిన్న చిన్న విషయాలు ఏమైనా మనసుంటే నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. మనం చాగటి కోటేశ్వర తీసుకొచ్చి మనం ఒకసారి మనకున్న గురి జగన్నాథ స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆయన ప్రశిష్టం చెప్తే మన జీవితంలో ఇదే తెలియదు. నాకు ఆయన ఒకసారి మన నరసింహ స్వామి కళ్యాణానికి రమ్మని వాళ్ళ అమ్మాయి అక్కడికి వచ్చి రాలేదని 14 రోజులు అప్పటికి కైకుల్లో పెడితే 5,000 కుర్చీలు వేసాం. ఇంకా 1000 డబ్బులు వేసాం. 2 గంటల 45 నిమిషాలు మాట్లాడారైనా ఒక్కలాగా అద్భుతం. మనం త్వరలోనే మరీ ఎండలు మొదలుకుంటే నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను ఆయన అడిగి మన కైకుల్లో మనకి దేవుడు భక్తి ఎవరు దేవుడు అంటే దేవుడు భక్తిస్తే పాప గీతం తప్పు చేయాలంటే ఒక భయం. తర్వాత మన నమ్మకం అది. ఆ నమ్మకాన్ని ఎవ్వరికి ఓన్ చేసి ఆపిపోయారు. ఈ తలుచుకుంటే నాకు తిరుపతిలో దొరుకుతుంది దొరుకుతుంది నాకు మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారని అనిపిస్తుంది. తప్పకుండా సభ్య సమాజం ఇలాంటి అనైతిక చర్యలు డబ్బుల కోసం దేవుడు ప్రసాదాన్ని 20,000 అనుకున్నా 250 కోట్లు వ్యాపారంలో చేసుకుని ఇబ్బంది చేసుకుని తిరుపతి వాళ్ళందరూ ప్రేమించి గౌరవించి కార్లకు దండం పెట్టే స్వామివారి ఇది అపవిత్రం చేసిన దానికి ఇంకా పొలిటికల్ కాంట్రవర్సీ చేస్తున్నారు. దయచేసి న్యాయం కాదు. తప్పకుండా సభ్య సమాజంలో మనందరూ కనిపించాలి. తప్పకుండా చివరిగా ఇప్పుడు తిన్న స్వీట్ కాదు ప్రసాదం, దేవుడి ప్రసాదం, దేవుడి చిన్న ప్రసాదం దాన్ని కళ్ళకు అడ్డు తింటాం. దాన్ని మేము అది కలపలేదు ఇది కలపలేదు అసలు ఏ లేదని అందరూ చెప్తా ఉంటే దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళి దాన్ని తప్పైపోయిందంటే చూడలేదు చేసి ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే కూడా దానికి కులతత్వం దాంతో సమన్వయం కులాలు తీసుకొచ్చి అక్కడ దాని గురించి మాట్లాడాలి. ఎవరి బట్టి ఆ ఇష్టం తిట్టిన అందరినీ ప్రజలు ఎత్తి బూతులో ఓటేసి అందరినీ ఎదురుపరిచారు. అందరూ మొత్తం ఈ బూతులు తిట్టేవాడు ఎవరు లేడు అసలు. మనందరి కులదైవం శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మరి ఆలయ కర్తగా చైర్మన్గా తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన
ఎందుకంటే నాతో బలంగా తెలుగుదేశంలో ఉన్నంత వరకు కూడా ఉండి అందరికన్నా యాక్టివ్గా ఉండి అన్నింటిలో ఎవరికి ఇంతకుముందు ప్రభుత్వం ఎంత భయపెట్టినా విజయకరమని ఆత్మగౌరవాన్ని బాగుని వీటన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న వ్యక్తుల్లో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నేను 23 వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వెల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటే పిల్లలు పుట్టిన వారు ఎవరైనా సరే ఇక్కడ ఒక రోజు నిద్రిస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుందని నాని. అదేవిధంగా ఆడిపట్టలు ఈరోజు ఆ దేవుడి దయ వల్ల ఆ దేవత దయ వల్ల వెల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల తుఫాను మనకు వచ్చి పంటలన్నీ నాశనం అవుతాయని చాలా భయపడ్డాం. సారు అక్కడ ఎక్కువగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి దేవాలయంగా ఇది అత్యంత పవిత్రంగా ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి దేవాలయానికి ఇవాళ తెలియని బొమ్మలకి చౌదరి గారి అధికారులు ఉన్నారో లేదా కృష్ణ గారి అధికారులు ఉన్నారో రాలని చెప్పారు. వాళ్ళు మీ ఓపిక చెప్తున్నారు. ఇది లోకేష్ బాబు సెలక్షన్. ఆయన థర్డ్ ఫిక్స్ అవుతున్నాడు. ఏమని 24/7 24 hours 7 అంటే మళ్ళీ ఎవ్రీడే 24 గంటలు పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తికి 10 వస్తానికి నిరసనం భోంగూర ఎందుకంటే అలా అదే టీంలో ఉన్నాడు ఎవరు గన్ని వీరాంజనేయ గారు. ఆయన ఊహించుకోవాలి ఏడీసీ చేస్తాడు అనుకున్నాను. ఆప్కా పిచ్చాడు మనం కూడా చూసారా. రాష్ట్ర పదవులకు తీసుకెళ్ళారు ఆయన ఎలా ఉంది 24 గంటలు పనిచేస్తారు. అలాగే బడ్జెట్స్ అంటే పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అడగల, ఆయన ఇవ్వమని ఎవరు చెప్పలా. ఆయన కావాలని అడగలేదు, ఇవ్వమని ఏ నాయకుడు చెప్పలేదు. కావడ పెట్టేలాగా ఎందుకు 24/24 అవ్వదు. మన హాస్పిటల్ దగ్గర కోసం అవ్వదు. ఇది ఎమర్జెన్సీ 24 అంటే 24 గంటలు ఏం జరిగినా హాస్పిటల్ రావచ్చు. అలాగే 24 గంటలు ఏ కార్యకర్తకి పని వచ్చినా భోంగూర దగ్గర రావచ్చు పోదు. గుడివాడ జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో చిన్మయ మిషన్ అమృతోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించిన బాబు శ్రీకర్ దంపతులు హోమ పూజలో పాల్గొన్నారు. చిన్మయ మిషన్ ద్వారా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, శనివారం ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చిన్మయ మిషన్ గుడివాడ ఇన్ఛార్జ్ రజితానంద సరస్వతి అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ వ్యవస్థాపకురాలు రాధా, అధ్యక్షురాలు డాక్టర్ రజని, సెక్రటరీ కె విజయ, సూర్యకుమారి మరియు భక్తులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ గుడివాడ ఇన్ఛార్జ్ అయినటువంటి స్వామిని రాజస్థానంద చిన్మయ మిషన్ పెట్టి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా స్వామి చిన్మయానంద గారు ఈ సంస్థను స్థాపించారు. అందువలన దేశ విదేశాలలో 350 శాఖలు ఉపశాఖలు కలిగినటువంటి ఈ చిన్మయ మిషను ఈ సంవత్సరం అంతా 2026 సంవత్సరం అంతా కూడాను 75 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నారు. అందులో గుడివాడలో ఈరోజు అమృతోత్సవాలు అనే పేరుతో ఈ 75 సంవత్సరాల వేడుకని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున మేము చేసినటువంటి కార్యక్రమము 11 సార్లు హనుమాన్ చాలీసా మరియు పంచామృతాలు అనేటటువంటి భగవద్గీత శ్లోకాలు, ఆ తర్వాత 15వ అధ్యాయము, అంతేకాకుండా భగవద్గీత యొక్క విశిష్టత, దాని రోజు నిజ జీవితంలో అనుసరించాల్సినటువంటి అవసరాన్ని
అందరికీ కూడా తెలియచెప్పటము, ఇంకా అంతేకాకుండా అందరూ కూడా భగవద్గీత నేర్చుకొని ఆచరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నేటి సమాజానికి భయాలు, ఆందోళనలు, అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రశాంతత కోసం కూడాను అందరూ చదవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి భగవద్గీతని అందరికీ కూడా తెలియచెప్పటము. గుడివాడ చిన్మయ మిషన్ 2006 సంవత్సరంలో శ్రీమతి గౌర్నేని పాత గారు స్థాపించారు. వారి ఆధ్వర్యంలో అవిఘ్నంగా ఈ చిన్మయ మిషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా కారణం వలన కొంత తగ్గాయి. ఎప్పటి నుంచి మనకి ఇప్పుడు 75 సంవత్సరాలు చిన్మయానంద గారు స్థాపించినటువంటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గుడివాడలో కూడా మేమంతా చిన్మయ మిషన్ మెంబర్స్ అయ్యింది, సభ్యులమై ఉండి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈరోజు ఇక్కడ మా చిన్మయ మిషన్ క్లాసెస్లో అమ్మగారు వచ్చి చెప్పిన క్లాసెస్లో మేము చాలా పుస్తకాలు నేర్చుకున్నామండి. అన్నీ చెప్పేవారు మాకు. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడమని 2 పాటలు, తర్వాత భగవద్గీత, భాగవతం అయితే మేము మొత్తం 2.5 ఏళ్ళు మొత్తం భాగవతం చదువుకున్నాము. ఇక్కడ అమ్మగారు ఆధ్వర్యంలో చదివించారు. అందరం కలిసి చదివేవాళ్ళం. అమ్మగారు చెప్పేవారు మాకు దాని అర్థం, అది కూలంకషంగా చెప్పేవారు. తర్వాత ఏమో ఇంకా భజగోవింద శ్లోకాలు ఒకటి. మాకు ఏంటంటే తత్వం ఎలాగా అంటే మాకు అలాగా అరటిపండు వంటి చేతిలో పెట్టినంత ఇదిగా మాకు అలా చెప్పేవారు. క్లాసెస్ అంత బాగా జరిగేవి. నెలకి మామూలుగా అయితే అన్ని క్లాసులు జరగవు. భాగవతం చెప్పే రోజుల్లో అయితే 22 రోజులు వచ్చేవారు అమ్మగారు క్లాస్కి. అందరం మేము కూడా అంత శ్రద్ధగా మేము విన్నాము. ఇప్పుడు ఈ ఏడాది 75 ఏళ్ల అమృతోత్సవం, చిన్మయ అమృతోత్సవం అనే పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన గుడివాడ కూడా భాగం తీసుకుందండి. అందుకని చాలా వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలామంది పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. గుడివాడ 25వ వార్డు పెద్దరికపాడు శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ పెద్దరికపాడు ప్రజలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ కు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే వెనిగండ రాము ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి పనిలో భాగంగా పెద్దరికపాడు శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో శుభంకర మానవ మహోదయ క్షేత్ర వ్యవస్థాపకుడు రామశెట్టి మురళి మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. మిగతా వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. ఈరోజు గుడివాడ పట్టణంలోని 25వ వార్డు స్థానిక పెదరికపాడు గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి తమ వార్డులోని కొన్ని సమస్యలను, అలాగే శ్మశాన వాటిక అభివృద్ధి గురించి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్థానిక నాయకులతో కలిసి ఈ రోజున రావడం జరిగింది. ఈ విషయం గురించి మన గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారి దృష్టికి కూడా స్థానిక పెద్దలందరూ తీసుకెళ్లారు. అయినా కానీ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి రేపు వచ్చే అభివృద్ధిలో ఏదైతే శ్మశానాలకు అభివృద్ధికి కొన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్లో ముఖ్యంగా పెదరికపాడు గ్రామాన్ని కన్సిడర్ చేసి ఆ పెదరికపాడు శ్మశాన వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ రోజున మనం చూస్తే కనుక గుడివాడ సుందరీకరణలో భాగంగా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనతో పాటే మన మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో కృషి చేసి గుడివాడ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచే ఉద్దేశంతో ఈ రోజున గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే కనుక స్థానిక 25వ వార్డు పెదరికపాడులో పెద్దలు రామశెట్టి మురళి గారు ఎప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆయన స్థానిక పెదరికపాడులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు.
ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కమిషనర్ గారి దృష్టికి కూడా స్వచ్ఛ భారత్ విషయాలు, స్థానిక ఎరిగిపాడు విషయాలు ఆయనకి తెలియజేసి ఈ మున్సిపల్ సిబ్బందిని కూడా వారికి అందుబాటులో ఉంచి ఈ యొక్క స్వచ్ఛ భారత్ను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించే విషయంపై ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. అలాగే శ్మశాన వాటి గురించి, స్థానిక సమస్యల గురించి ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధిలో వెనుగెడ్ల రాము గారి సహకారంతో ముందుకెళ్లాలని చెప్పి మేమందరం కూడా ఆయన్ని కలిసి ఒక విజ్ఞప్తి ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మన గుడివాడల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన గుడివాడ విషయంలో సుందరీకరణగా మన ఎమ్మెల్యే గారు వెనుగెడ్ల రాము గారు, గుడివాడ కమిషనర్ గారు ఎంత శ్రద్ధగా సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మేము కూడా గత కొంతకాలంగా స్వచ్ఛ భారత్ గ్రామంలో చేసుకుంటున్నాం. దాన్ని ఇంకా పటిష్టవంతంగా, విజయవంతంగా చేయాలనే దృక్పథంతో ఈనాడు మా నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారి ద్వారా ఒక అప్లికేషను కమిషనర్ గారికి ఇచ్చటకు, మరియు మా గ్రామంలో శ్మశాన వాటిక సరైన ఫెసిలిటీ లేకపోవటం వల్ల భవిష్యత్తులో వచ్చే ఏదన్నా నిధులతో మాకు గ్రాంట్ చేయమని కోరటానికి, విన్నవించుకుంటానికి మా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈనాడు కమిషనర్ గారిని కలుస్తున్నాం. మా కోరికలు నెరవేర్చి మేము కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వటానికి మాకు కూడా వారు సాయం చేయాలని మేము కోరుకుంటూ సెలవు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారికి ఎరుకుపాడు యొక్క శ్మశాన వాటిక గురించి, శ్మశాన వాటిక అభివృద్ధి గురించి వారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎరుకుపాడు యొక్క అభివృద్ధిని కూడా గెలిచి గత 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎరుకుపాడికి ఎటువంటి అభివృద్ధి జరగనటువంటి పరిస్థితి. మరి అది గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ దృష్టిలో ఉంచుకొని ఎరుకుపాడు యొక్క అభివృద్ధిని చేపట్టాలని, గత ఎన్నాళ్ళుగానో పెద్ద ఎరుకుపాడు ప్రజలు ఇబ్బందిగా గురవుతున్న శ్మశాన సమస్యని పరిష్కరించాలని, అలాగే నిరుపయోగంగా సగం భవనాన్ని కట్టి వదిలేసినటువంటి కమ్యూనిటీ హాల్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి తెలియజేస్తూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్ల మంది హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని క్షమాపణ చెప్పాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు డిమాండ్ చేశారు. గుడివాడ సత్యనారాయణపురంలోని కార్యాలయంలో దిట్యాల రాంబాబు వైసీపీ కుట్రలపై మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు కల్తీ వ్యవహారం గురించి ప్రజలందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఉన్న విషయాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడు. ఆ పరిస్థితిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అంటానికి కూడా సరిపోనటువంటి విధంగా ప్రజలు తీర్పిచ్చి నీకు 11వ నెంబరు బస్సు ఎక్కించి ఇంటికి పంపించారు ప్రజలు. అంత ఘోరమైనటువంటి పరిపాలన చేసినటువంటి నువ్వు రోడ్డు మీదకి వచ్చి నా పరిపాలనలో లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది సిబిసిఐడి నాకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్టు లేదా సిట్టు ఇచ్చినటువంటి సర్టిఫికెట్టు అని చెప్పి ప్రజల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ విధంగా ప్రజల్లో ఇంకా నీ మీద నమ్మకం ఉందని భావిస్తున్నాడేమో తెలియదు, కానీ ఈ విధంగా మాట్లాడటం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ ఆ రోజున చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డితో సహా చాలామంది చెప్పగానే చెప్తా ఉన్నారు, పక్క నుంచి నిజమే అన్నట్టుగా ఒప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. కానీ నీకు ఇంకా కూడా కనువిప్పు కలిగినట్టుగా నాకు ఎక్కడ కనబడటం లేదు తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా ఎందుకో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకు పగో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ ధార్మిక సంస్థలన్నీ కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన పరిస్థితి వారు ఉంది. ఆయనేమో 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలదా అని చెప్పి మాట్లాడటం కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మహాప్రసాదంగా కేవలం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో ఉండి అక్కడికి వెళ్ళి ప్రసాదము ఇంటికి తెచ్చిన ప్రసాదం తింటా కదా. ఇది ఇంటర్నేషనల్గా కూడా ఈ ప్రసాదం, స్వామివారి ప్రసాదం కోసం ప్రజలు ఎంతో ఆశగా చూస్తూ ఉంటారు.
అంత పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని నువ్వు కేవలం పామాయిల్ కూడా కాదు, ఏదో పంది కోపు అని చెప్పి అంటా ఉన్నారు మరి ఇవాళ. అటువంటి దాన్ని కల్తీ చేసి మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కిందన్న తీరున నువ్వు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది, ఈ సర్టిఫికెట్ ఇచ్చారు, ఇందులో నెయ్యే కలిపాం కానీ వేరే కల్తీ నేను చేయలేదు అని చెప్తాను. చాలా సిగ్గుచేటు. నీ దగ్గర సర్టిఫికెట్ ఉంది, ఓకే, నిన్ను క్లీన్ చిట్ ఇచ్చారు, నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు మంచి పరిపాలకుడివి, ఇదే కనుక నువ్వు అనుకున్నట్టయితే నీకు ఇచ్చిన సర్టిఫికెట్ నీ సొంత పత్రిక సాక్షిలో ప్రచురించు, వీళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది తప్పు అనుకుంటారుగా, నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకుంటారుగా, అది లేదు. కనీసం నీ సొంత పత్రికలో నీకు ఈ నెయ్యి కల్తీ కాదు అని ఇచ్చిన సర్టిఫికెట్ నీకు గనక నిజంగా గనక నువ్వు చేయకపోతే దాంట్లో ప్రచురిస్తే చాలా బాగుంటుంది. ప్రజల ముందుకు వచ్చి లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి ఇలా ప్రేలాపనలు పేలడం అనేటువంటిది చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ ఎవరో విజయభాస్కర్ రెడ్డి, ఆ రోజున ఎవరో ఒక ఆయన ఏదో పరిపాలన దాంట్లో ఉన్నాడు అక్కడ తిరుపతిలో. అతను వాస్తవమే నేను కూడా డబ్బు తీసుకున్నాను ఆ విషయంలో, ఆ డబ్బు అంటే ఇవాళ నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది, తిరిగి ఇచ్చేస్తానని కూడా చెప్తున్నాడు. ఇవాళ తిరిగి మళ్ళీ స్వామివారి హుండీలో వేసేస్తానని చెప్పి చేసినటువంటి వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం కాదంటున్నావు. ఎంత దారుణమైన పరిస్థితి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. దీని మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున దీని మీద కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే దానికి, ఎవరి నేరం రుజువైతే వాళ్ళకి పెద్ద శిక్షలే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పి నువ్వు గమనించాలి. విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేసి మోహన్ బాబు విష్ణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుడివాడ చైతన్య కళాశాల వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, ఐక్య విద్యార్థి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నాయకులందరూ ఈ రోజున ఏదైతే తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా 26 కోట్లు వసూలు చేశారని, విద్యార్థుల నుంచి మొన్న 40,000 అక్రమంగా వసూలు చేశారని దాన్ని ప్రశ్నించిన విద్యార్థి నాయకులను శాంతియుతంగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నాయకులను జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి అక్బర్ ను, ఆ జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ ను, తన పిఆర్ఓ సతీష్ తో, వాళ్ళ బౌన్సర్లతో దగ్గర 30 మందితో 3 ఇన్నోవా కారులతో ఆ విద్యార్థుల్ని కిడ్నాప్ చేయడం అనేది చాలా దారుణమని, ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, దానికి కారణమైన సినీ నటుడు మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి ఏదైతే విద్యార్థుల నుంచి 26 కోట్లు వసూలు చేశారో వాటిని వెంటనే విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ చెప్పింది, అయ్యా మోహన్ బాబు నువ్వు తప్పు చేసావు, 26 కోట్లు వసూలు చేసావు, వాటిని తిరిగిమ్మని రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నీకు మొట్టికాయలు ఇచ్చిన వాటిని నువ్వు తిరిగి ఇవ్వలేని మీద 16 కోట్లు ఫైన్ వేసిన నీకు సిగ్గు సెలవు లేకుండా అట్లా ప్రశ్నించిన విద్యార్థి నాయకులను నీ యొక్క సిబ్బందితో కిడ్నాప్ చేయించడం అనేది చాలా దారుణమని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఒక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ యూనివర్సిటీలో అనేక మందిని విద్యార్థులను భవిష్యత్తు తీర్చిదిద్దాల్సింది నువ్వు ఈ రోజున విద్యార్థులను కిడ్నాప్ చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా నువ్వు ఆ తప్పులు తెలుసుకుని ఆ కిడ్నాప్ చేసిన పాల్పడి నిన్ను అరెస్ట్ చేయాలని, ఆ తప్పుకి క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుని ఆ మోహన్ బాబుని విష్ణుని అరెస్ట్ చేసి నిర్బంధించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. విద్యార్థులకు
న్యాయం చేయవలసిందిగా ఈ రోజున భారత విద్యార్థి కృష్ణా జిల్లా కమిటీ ఈ రోజు తెలియజేసుకుంటుంది. తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని, దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు ఆరోపించారు. తన కార్యాలయంలో శనివారం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చట్టపరంగా దోషులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేసి భక్తుల యొక్క మనోభావాలను కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దోషులకు శిక్ష పడేలా చేస్తామని నాగరాజు తెలిపారు. రాష్ట్రంలోని గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలోని ఏ రకంగా కులాల మధ్య అట్లాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా విశ్వ ప్రయత్నాలు గత 3 రోజులుగా ఏ రకంగా చేశారో మనం అందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంత వ్యయ ప్రయాసాలతోని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఈ రకంగా ప్రవర్తించాడనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన నెయ్యి కల్తీ గురించి సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లోని అనేక అంశాలు అనేవి బయటపడడం జరిగినాయి. టోటల్గా ఇందులోననేది అసలు నెయ్యి అనేది వాడలేదు అనేది సిట్లోననేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది వైసీపీ గ్రహించింది. అట్లాగే ఈ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఒక అంబటిని, ఒక పేరు నానిని, జోగు రమేష్ని ఇట్లా కొంతమంది కులాల వారిగా వాడుకోవడం జరిగింది. అంబటిని ప్రయోగించారు, కాపుల మీద దాడి, కాపు కులం మీద దాడి అనేది క్రియేట్ చేయాలని చూశారు. అది ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ప్రజలు ఎవరు కూడా తెలివి తక్కువ కాదు. కొవ్వుకు సంబంధించిన విషయాలు తప్ప అవి కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదు కాబట్టి పదే పదే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు ప్రస్తావించిన విషయాలు ప్రస్తావించట్లేదు. అదే సిట్లోననేది అసలు నెయ్యే వాడలేదు, అదే సిట్లోని నెయ్యే వాడలేదు అనేది ప్రస్తావించారు. అది కల్తీ కాదా? అసలు నెయ్యే లేదు అక్కడ. నెయ్యి లేకోకుండా కృత్రిమ నెయ్యిని అనేది తయారు చేసి ఆ కృత్రిమ నెయ్యి ద్వారాగా శ్రీవారికి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు పెట్టినప్పుడు అది ఎంత మహాపాపమో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అసలు మీకు ఎవడయ్యా స్క్రిప్ట్ రాసి ఇచ్చేది? అసలు మనం చదివేటప్పుడు ఇంత 250 పేజీలు పైనే ఉన్నాయే. ఈ సిట్లోని 4 పేరాలు చదివేసి ఇది మొత్తం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి అంటగట్టేద్దామంటే ఎలా విశ్వసిస్తారనేది కనీసం పరిజ్ఞానం కూడా మీకు లేదంటే వీటిలన్నిటిని కూడా డైవర్ట్ చేయడం కోసం ఈ రోజున నువ్వు శతవిధాల ప్రయత్నం చేశావు. మీరు మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మా గుంటూరు ఎమ్మెల్యే గారికి సంబంధించిన మహిళను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆడదాని వల్ల, మహిళల వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అమరావతి మహిళని ఏడిపించారు కాబట్టి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. మహిళ వల్లే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందన్న సంఘటన కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నా. ఒక మహిళల వల్లే ఒక పల్నాటి యుద్ధం జరిగిందనేది సంఘటన మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఒక మహిళల వల్లే భారతదేశానికి స్వాతంత్రానికి వచ్చింది, తొలి బీజం వేసింది కూడా ఒక మహిళ అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. అలాంటి మహిళల్ని మీరు ఇవాళ హేళన చేస్తున్నారు. మీరు ఈ రోజున మంది మార్బలంతో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రశాంతత వాతావరణం చెడగొట్టి కులాల మధ్య, మతాల మధ్య, సంఘాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి నువ్వు రాజకీయం చేయాలని నువ్వు చూస్తున్నావు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఆ దేవదేవుడైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని కల్తీ చేసిన మహాపాపం అనేది కంపల్సరిగా మీ ప్రభుత్వానికి, కంపల్సరిగా మీ ప్రభుత్వంలో జరిగింది, గత ప్రభుత్వంలోని తప్పనిసరిగా దాని పర్యవసానాలు, దానికి సంబంధించిన శిక్ష అనేది మీరు అనుభవిస్తారు. లేదు మేము మా దాంట్లో జరిగిందానికి మేము అనుభవిస్తాం. దానికి సిద్ధమా నువ్వు? మేము చేసామంటున్నాం కదా, కూటమి ప్రభుత్వానికి ఇది సంబంధం అంటున్నాం కదా, మేము అనుభవిస్తాం. చర్చకు సిద్ధమేనా? ఈ రోజున చేయకూడని మహాపాపాలన్నీ చేసి ఈ రోజున యాత్రల పేర్లతోని, పరామర్శల పేరుతోని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని విద్వేషపూరితంగా, ఘర్షణ వాతావరణంగా సృష్టించడానికి నీవు చేస్తున్న ఏవైతే కుయుత్తులు, పన్నాగాలు ఉన్నాయో ప్రజలందరూ కూడా దీన్ని తిప్పు కొడతారని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో మహానాడులోని కొంతమంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి
వాళ్ళు నేరాలు చేసి ఆ నేరాలను మన తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మహానాడులోని మాకు ఆ రోజే హెచ్చరికలు జారీ చేశారు మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మాకు పెట్రోల్ బాంబులతో దాడి చేసే విశ్వ సంస్కృతి అనేది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేదు. కానీ ఈ రోజున పెట్రోల్ బాంబు జోగి రమేష్ ఇంటి మీద పడింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనేది పోలీసుల యొక్క విచారణలో జరుగుద్ది. ఆ విచారణలో నిజాలు బయటపడతాయి. దానికి సంబంధించిన పర్యవసానాలు కూడా మీరు అనుభవిస్తారని తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడంపై గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డు ప్రసాదం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందించారు. లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, కార్యదర్శి సాయిన రమేష్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా కానీ బాధపడే క్షణం ఈ రోజున తిరుపతి లడ్డు విషయంలో. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024లో ఏదైతే తిరుపతి లడ్డూలో మన సింథటిక్ ఆయిల్ కలిపి నెయ్యి లేకుండా లడ్డూలు తయారు చేసి భారీ ఎత్తున ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ఆ పనిచేసిన లడ్డూ స్కామ్ యొక్క సిబిఐ రిపోర్ట్ రావడం మూలంగా దాన్ని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏదైతే అంబటి రాంబాబుని, జోగి రమేష్ని ఒక పావుగా వాడుకుంది. ఏదైతే అంబటి రాంబాబు గొడవ పెట్టుకుని కావాలని చెప్పి గొడవ పెట్టుకుని ఈ రోజున దాడి జరిగి దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తన చూస్తే కనుక నువ్వు పరామర్శకి వెళ్ళాలనుకున్నవాడివి కామ్గా వెళ్ళి పరామర్శించి రావాలి, కానీ ఒక జైత్రయాత్రలాగా ఒక ఊరేగింపులాగా వెళ్ళి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి మనం చూస్తే కనుక నిన్న 2 చనిపోయారు. అలాగే ట్రాఫిక్ అంతా స్తంభించింది. కావాలని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నావు. కానీ నిన్నెవరు ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియానే కాదు, నేషనల్ మీడియాలో ఎవరైతే మనందరికీ ఎప్పుడు కూడా అరబ్ గోస్వామి అని చెప్పి నేషనల్ మీడియాలో పెద్ద అయినటువంటి అటువంటి ఆయన కూడా ఈ రోజున నిన్న ప్రకటించాడు. మనం చూస్తే కనుక జరిగిందని చెప్పి ఆయన కూడా నిన్న వీడియో వదిలి ఆయన కూడా చెప్పారు. నేషనల్ మీడియాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశావని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అట్లాగే అందరూ కూడా నిన్ను తప్పు చేసి 2019 నుంచి 24 వరకు ఏదైతే లడ్డు స్కామ్ జరిగిందని చెప్పి నేషనల్ మీడియా కూడా కోడైకి వస్తుంది. కానీ నువ్వు మటుకి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా నువ్వు ఈ అంబటి రాంబాబుని కులం పేరు చెప్పి కాపు కులం అని చెప్పి, అలాగే ఏదైతే మన జోగి రమేష్ని బీసీ కులం అని చెప్పి సిగ్గు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి నువ్వు సిగ్గు లేకుండా ఈ రోజున కులాల పేరెత్తి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూస్తున్నావు. కానీ ప్రజల నంబరు ఖచ్చితంగా నువ్వు 2019 నుంచి 24 వరకు స్కామ్ జరిగిందని చెప్పి, ఏదైతే కల్తీ జరిగిందని చెప్పి వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇలాగే అందరూ కూడా ఒప్పుకుంటున్నా కానీ దాన్ని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఆ రోజున ఏదైతే కనకదుర్గమ్మ గుళ్ళో వెండి విగ్రహాలు పోయినాయి అంటే వెండి విగ్రహాలు పోలేదని చెప్పి ఆ రోజున దొంగ మాటలు చెప్పావు. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ అడిగి ఆయన ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగు ప్రజలందరికీ కూడా, మా హిందూ ప్రజలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి, ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి తప్పులు చేస్తే ఆల్రెడీ 7 కొండలు లేవు 2 కొండలు అని చెప్పిన మనిషిని ప్రజలు చూసాం ఏం జరిగిందో. అలాగే నువ్వు వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసావు కాబట్టి 150 నుంచి 11కు వచ్చావు. ఇప్పుడు ఆ తప్పునన్నా ఒప్పుకోకపోతే రేపు పొద్దున్న 11 కూడా రావు. నువ్వు ప్రజలందరూ కూడా నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా హిందూ ప్రజలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పి ఆ 7 కొండల వాడిని ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత వారం 10 రోజులుగా మన రాష్ట్రం మొత్తం
తిరుపతి లడ్డు గురించి పెద్ద చర్చనీయాంశం అయింది. ఆ లడ్డూలో కలిపిన నెయ్యి గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని, అసలు అది నెయ్యే కాదని అందరూ వైసీపీ ప్రభుత్వం ఏమన్నదంటే అది నెయ్యిలో కల్తీ అని అన్నారు. కల్తీ కాదు, అసలు నెయ్యే లేదు దాంట్లో. 1 గ్రాము నెయ్యి కానీ 1 లీటర్ పాలు కానీ లేకుండా పూర్తిగా కల్తీ జరిగిందని, ఆ నెయ్యి మొత్తం 60 లక్షల లీటర్ల పైసలు కల్తీ నెయ్యి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ విషయాన్ని. అదే విషయాన్ని ఇప్పుడు సిట్టు, ఏసీబీ వాళ్ళు ఆ నివేదిక బయట పెట్టారు. ఈ విషయం మీద వాళ్ళు తప్పు ఇప్పటికైనా ఒప్పుకుని క్షమాపణ కోరుకోవాలని, వెంకటేశ్వర క్షమాపణ కోరుకోవాలని మేము కోరుతున్నాము. గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి జరుగుతున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద కల్తీ మీద ఈరోజు ఆఫీసులో వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేసి లడ్డూ ప్రసాదాలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రేక్షకులకు పంచడం జరిగింది. ఈ విషయం వైసీపీ వాళ్ళు మొదటి నుంచి కల్తీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ముందు సూచించడం, తర్వాత అందరూ దాన్ని ఖండించడం, హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ జగన్ ప్రభుత్వం ప్రతీది హిందూ దేవుళ్ళని కించుపరచుటూ, అట్లాగే రాముల వారి విగ్రహాన్ని తలకాయ నరగడం, అట్లాగే రథాలు తగలబెడతాం, ఇటువంటివన్నీ చేసుకొచ్చాడు. అట్లాగే ప్రపంచంలో నెంబర్ 1 పుణ్యస్థానమైన తిరుపతి లడ్డూను కూడా కల్తీ నెయ్యి కలిపి చెప్పరాని కల్తీ చేసి, అట్లాగే అయోధ్య గుడి ప్రారంభంలో కూడా 1,00,000 లడ్డూలు పంపించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని చాలా మానసిక సంక్షోభం పెట్టిన నాయకుడు అయ్యాడు. ఆయన దీని గురించి అమ్మడి రాంబాబుని కాపును ముద్ర వేసి కాపులకి వేరే పార్టీని ఎడగొట్టాలని కుతంత్రం చేస్తూ దీన్ని రచరచ చేసి నిన్న యాత్ర చేసి పరమర్శ యాత్రను చేసి కులాలకి మతాలకి చిచ్చు పెట్టి గొడవలు చేయాలని ఆ కార్యక్రమంలో 2 చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటికి ఆయనకి ఎప్పుడు రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేవాడు. అసెంబ్లీకి గెలిపించి 11 స్థానాలు ఇచ్చిన 11 స్థానాలకు అసెంబ్లీకి వేరే మంత్రులను కూడా వెళ్ళనివ్వడు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాల్సింది రోడ్ల మీద తిరిగి ఆ ఓదార్పు యాత్రని ఇట్లాగా ప్రజలను తొక్కించుకుంటూ ఆయనకి హింస కావాలి. అట్లాగే మా నోరిప్పితే అన్ని అబద్ధాలు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఈ వైసీపీ పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి నెట్టబడింది. అదే చర్చ మీద, అదే విషయం మీద మాట్లాడాలంటే ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలను, అవినీతి కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యం కానీ, అన్యాయంగా రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటం కానీ, టీడీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కార్యకర్తలు కూడా హరాస్మెంట్ చేయటం కానీ చేసి తను ప్రతిఫలం పొందింది ఏంటంటే చివరికి ప్రజలు కర్రుకాతు వాత వేసినట్టు 11 సీట్లు ఇచ్చినా ఆయనకు బుద్ధి రాలేదు. అదే విషయాన్ని మనం ఈ గత 2 సంవత్సరాలుగా కూటమిలో ఉన్న పార్టీలు ఆ యొక్క అవినీతిని, అక్రమాలని ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళకపోవటమే మనం చేసిన కూటమి పార్టీల కార్యకర్తలు చేసిన తప్పుగా కనిపిస్తుంది. నిజంగా కూడా ఇవాళ ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తన తప్పులని కూటమి పార్టీ నాయకులు ఎత్తి చూపి ప్రజల్లో తీసుకెళ్ళిపోవటం వల్ల దొంగ అని చెప్పి ఇవాళ రాష్ట్రం మొత్తం పరిగెత్తినట్టుంది వైసీపీ నాయకుల దుశ్చర్య అని చెప్పి ఇవాళ మనం తిరుపతి లడ్డు విషయాలు మనం కంఠబద్ధంగా చెప్పొచ్చని ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తను ఎన్నో రకాలుగా అవినీతి అక్రమాలు చేసిన సందర్భాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళటం విఫలమయ్యాం కాబట్టి లడ్డూ ప్రసాదం కూడా అత్యంత దారుణమైన పవిత్రత, అంటే ఎంతో సున్నితమైన విషయం అది పవిత్రత. ఆ పవిత్రతను కూడా ఆయన దొంగ వాటిలతో చేసి ఇవాళ హిందూ ప్రజలే కాకుండా మా ముస్లిం ప్రజలకు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని కళ్ళకత్తుకుని తింటాం నేను ఎన్నోసార్లు చూసా. స్వయంగా కూడా మేము అలాగే దాన్ని అభిమానిస్తాం ప్రసాదాన్ని. అటువంటి సున్నితమైన భావజాలం మీద ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం ఒక భగ్నం చేసింది వాళ్ళ మా మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా మేము నిర్మోహమాటంగా ఖండిస్తూ
కలిదిండిలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయ ప్రకార మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో తవ్వకాల్లో బయటపడిన సాలగ్రామ శివలింగానికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. స్వామివారి శివరాత్రి మహోత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో సాలగ్రామ శివలింగం లభ్యం కావడంతో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెట్టేసుకోండి. ఆడాడు కావాలని నా పేరు బాలసుబ్రహ్మణ్యేశ్వరండి. నేను చిన్నప్పటి నుంచి భోగేశ్వరం పాతాళ భోగేశ్వరం గుడికి వచ్చేవాళ్ళం అండి. కార్తీక మాసం మామూలుగా సోమవారాలు అయ్యి వస్తూ ఉంటాం. శివరాత్రికి బాగా జరుగుతుందండి. బాగా అనుకున్నది బాగా జరుగుతుందండి. అలాగే మొన్న భోగేశ్వర స్వామికి ఉత్సవాలకే మండపాలు కడుతుంటే బోర్లు తెత్తుంటే దానిలో ఒక విగ్రహం అది శివలింగం కనిపించిందండి. చాలా ఎంతో సంతోషకరమైంది. మళ్ళీ ఇంకో శివలింగం దొరికిందండి. అది తీసి పురాతనం నుంచి వచ్చింది, ఊళ్ళోంచి వచ్చింది. శివలింగాన్ని మళ్ళీ తీసారని మళ్ళీ పూజలు చేసి మళ్ళీ పెడతారని తెలియదు. సుబ్రహ్మణ్యరాజు అండి, మరి దగ్గరలో ఉన్న రాజానగరం గ్రామం. ఈ గుడికి చాలా పూర్వకాలం నుంచి మంచి విశిష్టత కలిగి ఉందండి. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితమే అనుకుంటా మన దుక్కు దున్నుతామంటే పొలంలో శివలింగం దొరికింది, నాగలికి తగిలి. అప్పట్లోనే రక్తం కారింది అని చెప్పేసి అన్నారు. దాన్ని ప్రతిష్ఠించి చాలా పవిత్రంగా పూజించున్నారండి. కాశీకి, రామేశ్వరం లేదా ఇలాంటి పెద్ద పెద్ద గుళ్ళకి ఎలాగైతే మంచి పేరు ఉందో అంత పేరు ఉందండి దీనికి కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో 10 రోజుల క్రితం శాలిగ్రామం లాంటి శివలింగం దొరకటం ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. దాన్ని దర్శించుకోవడానికి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఇలాంటి చోట ఇలాంటి దొరకడం అనేది చాలా అదృష్టం అండి. కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనల మేరకు నిలిచిపోయినటువంటి ప్రాకార మండప పనులు చేస్తూ ఉండగా మరి ఈ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నందు సాలగ్రామం శిల లింగాకారం ఒకటి బయటపడటం జరిగింది. ఈ స్థలానికి పూర్వే ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే 1200 సంవత్సరాల క్రితం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారు. ఇక్కడ ఎవరో తీసుకొచ్చి ఇక్కడ ఆ పెట్టిన లింగాకారం కాదు. అలాగే మళ్ళా 1200 సంవత్సరాల తర్వాత మరి ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఇదే ప్రాంతంలో స్వయంభూగా మళ్ళీ ఇక్కడ లింగాకారంగా ఆ పరమశివుడు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క దాని చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే నిరుపయోగంగా ఉన్న ఒక రాయి అనుకుని భక్తులు దాన్ని ఒక పక్కన ఏదో సపోర్ట్ కింద పెట్టి ఉన్న రాయిలో ఆ స్వామి లింగాకారంగా ఉన్నప్పుడు మరి ఒక భక్తుడు రామారావు అనే ఆయన పనులు చేస్తూ ఆ రాయిని చూస్తే అతనికి అనిపించింది పగుళ్ళు కింద ఉంటే. అప్పుడు ఆ రాయిని కనుక కొద్దిగా ఆ పగుళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి చేస్తే లింగాకారం బయటడింది. నిజంగా రామారావు ఆ జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే అతనే కనుక ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే మేము ఇది ఒక నిరుపయోగమైనటువంటి ఆ రాయిగా భావించి
ఎక్కడో బయట పడేసే పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగే లేబర్ కోడ్ సమ్మెలో పాల్గొనాలని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో కరపత్రాలు పంచడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు ఉదయం 11 గంటలకు గుడివాడ కొత్త మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి జరిగే ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని సిపిఎం నాయకులు ఆర్సీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లేబర్ కోడ్ల వల్లే జరిగే నష్టాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రసాద్, కోటయ్య, మెరుగుమాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు సమ్మెను జయప్రదం చేయండి. 12వ తారీఖు జరిగే సమ్మెను 12వ తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయండి. 12వ తారీఖు సమ్మెను కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కుదేలైంది. ప్రధానమైంది ఏంటంటే ఈరోజు ఇతర దేశాల్లో కన్నా మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం, అట్లాగే స్పేర్ పార్ట్స్ అవి కూడా ధరలు ఎక్కువగా ఉండటం రీత్యా కూడా ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో కిరాయిలు కూడా గిట్టుబాటు కాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంది. అలాగే ఇలా ప్రభుత్వం కూడా చట్టాలు అనేక మార్పులు చేసింది. ఇలా ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్ యాక్సిడెంట్ అయితే అతని డ్రైవరు లైసెన్స్ రద్దు చేయటం, రకరకాలుగా మార్పులు చేసి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో కష్టాలు పడే పరిస్థితి. ఈ ప్రభుత్వ విధానాల వల్లే ట్రాన్స్పోర్ట్ చాలా కుదేలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ని కాపాడుకోవాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వస్తే రేపు భవిష్యత్తులో కార్మికులు సంఘాలు పెట్టుకోవాలంటే కష్టమైపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే కూడా మేనేజ్మెంట్తో మాట్లాడాలన్న ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ని దేశవ్యాప్తంగా రద్దు చేయాలని, అట్లాగే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని. ఇలా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఏదైనా ప్రమాదాలు జరిగినా వాళ్ళకి ఎలాంటి రక్షణకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ట్రాన్స్పోర్ట్ బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డుల ద్వారా డ్రైవర్లు కానీ లేదా వెహికల్స్ యాక్సిడెంట్లు అయితే ఇన్సూరెన్స్తో పాటు డ్రైవర్కి కూడా రక్షణ చర్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ రంగంలో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అనేక సార్లు నుంచి దేశవ్యాప్తంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మె సందర్భంగా కూడా ప్రభుత్వం ఈ సమస్యలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గుడ్లవల్లేరులోని జగనన్న కాలనీకి పేరు మార్చి పీమే ఎన్టీఆర్ నగర్ బోర్డు పెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాన్ బెన్నిలింగం స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్లవల్లేరులోని 1245 గృహాలను నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈనాడు సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టిన ఇళ్లకు ఆ కాలనీకి ఎన్టీఆర్ నగరాన్ని పెట్టడం చాలా విచారకరమని ఉందని అన్నారు. పాత పేరు కొనసాగించాలని బెన్నీ డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు గ్రామ ప్రజలకు నమస్కారం అండి. ఇక్కడ మనం జగనన్న కాలనీలో ఉన్నాం ప్రజెంటు. ఈ రోజున సడన్గా ఒక బోర్డు మనం చూస్తున్నాం, PMAY ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఒక బోర్డు చూస్తున్నాం. ఇదంతా కూడా జగనన్న ఇచ్చిన కాలనీ. ఈ హౌసెస్ మనకు కనబడుతున్న హౌసెస్ అన్నీ కూడా జగనన్న మరి హయాంలో ఇచ్చిన కాలనీస్గా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే సుమారుగా 1245 ప్లాట్లు, అంటే 80 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణంలో భాగంగా చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా ఇళ్ళు ఫిలప్ అయిపోయినాయి. ప్రజలందరూ కూడా వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్న ఇళ్లకు మరి ఈ యొక్క బోర్డుని తగిలించడం జరిగింది. ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన గుడ్లవల్లేరులో చంద్రన్న కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ ఉంది. వాటికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వాటిలో ఏ విధమైన మార్పులు కలగలేదు. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కానీ ఈ రోజున గుడ్లవల్లేరు గ్రామంలో మరి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం
దిగుతుందని ఈరోజు మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకు ఈ పేరు పెట్టడం విషయంలో చాలా చింతిస్తున్నారని ఈరోజు తెలియజేస్తున్నారు. అదేమంటే నేను సెక్రటరీ గారికి కాల్ చేశాను, ఏమిటి పని అని అడిగితే సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే మాకు జీవో కాపీ వచ్చిందండి అని చెప్పి అన్నారు. అక్కడ హౌసింగ్ బోర్డు సంబంధించిన మరి ఎండీ గారు కూడా చెప్తున్నది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి గతంలో పేదల ఇళ్ళ కార్యక్రమ నిర్మాణంలో ఈ కాలనీకి వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి పెట్టారని ఏపీ స్టేట్ హౌస్ కార్పొరేషన్ ఎండీ తెలియజేయడం జరిగింది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న కాలనీ అని ఏదైతే పేరు పెట్టబడిందో ఆ పేరును మారుస్తున్నట్టుగా ఒక జీవో కాపీ కూడా మా దగ్గర రావడం జరిగింది. ఇది చాలా దారుణం. మరి ఈ విషయంపై మరి తప్పనిసరిగా మేము పార్టీ పెద్దలు అందరం కూడా కలిసి మరి మా అధిష్టానం దృష్టి తీసుకువెళ్తాం. కొడాల నాని గారి దృష్టి కూడా మేము తీసుకువెళ్ళి దీనిపై మరి వారు ఏ వివరణ ఇస్తారో దాని మీద మేము పూర్తి స్థాయిలో స్పందించి ఈ యొక్క పేరుని మరలా జగనన్న కాలనీ అని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా జరిగిన సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు. చైర్మన్ రవికుమార్ కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచిన జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్. వైసీపీ నేతల పాపాలకు ప్రాయశ్చిత్తం లేదన్న టీడీపీ నేతలు. గుడివాడలో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. విద్యార్థులపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్. గుడివాడ జీవి పూర్ణచంద్రరావు ఫంక్షన్ హాల్లో చిన్మయ మిషన్ అమృతోత్సవాలు. హోమ పూజలో పాల్గొన్న సామాజికవేత్త బాబు శ్రీకర్ దంపతులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.